హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది, అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా పేరు గోలం. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరో అయిన ఏసీపీ సందీప్ ను చూపించారు. ఇప్పుడే అతడు ఒక కేసు ముగించి వచ్చాడు. ఏదైనా కేసు అతని చేతికి వస్తే అన్ని కోణాల్లో విచారించి కొలిక్కి తీసుకుని రాకుండా ఉండడు. సీన్ కట్ చేస్తే ఉదయం అయింది. కొందరు హడావుడిగా డ్యూటీకి రెడీ అవుతున్న సీన్ చూపించారు. బస్ ఎక్కడం, ట్రాఫిక్ లో చిక్కుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. వీరంతా కూడా వీటెక్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లోపలికి వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ దగ్గర వేలు పెట్టి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళాక సీటులో కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. ఒక ఆయన మాత్రం అందరినీ గుర్రుగా చూస్తున్నాడు. అతని పేరు రాజీవ్. ఈ కంపెనీ యొక్క మేనేజర్. బాస్ కు చాలా నమ్మకస్తుడు. ఆఫీస్ లో ఉన్న వారంతా సరిగా పనిచేయట్లేదన్నట్లే చూస్తుంటాడు. రిసెప్షనిస్ట్ పేరు మీరా. కెమెరాలో ఏదో చూసి అందరికి ఒక సిగ్నల్ ఇచ్చింది. వెంటనే అటు ఇటు తిరుగుతున్న వారంతా సీటులో కూర్చున్నారు. అప్పుడే కంపెనీ బాస్ లోపలికి వచ్చాడు. అతని పేరు జాన్. వచ్చేటప్పుడు కోపంగా వస్తున్నాడు. ఒక సీట్ ఖాళీగా ఉండడం చూసి ఎక్కడ అతడు అని అడిగాడు. నిన్న అతనికి పని ఎక్కువైంది, అందుకే లేటుగా వస్తాడు సార్ అని ఒక అమ్మాయి సర్ది చెప్పింది. కోపంగా క్యాబిన్ కు వెళ్లిన అతడు రిసెప్షనిస్ట్ మీరాను పిలిచి బాగా తిడుతున్నాడు. కరెక్ట్ టైంలో పని ముగించకపోతే అది అతని తప్పు. మీరిచ్చిన పనిని లేటుగా చేసి మరుసటి రోజు లేటుగా రావడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమెను అడుగుతున్నాడు. అతడు రాగానే వార్నింగ్ ఇవ్వండి అని మీరాకు చెప్పాడు. తెల్ల షర్టు వేసుకుని ఒక అతడు వెయిట్ చేస్తున్నాడే, అతడెవరు అని అడిగితే డిజైనింగ్స్ తీసుకొచ్చాడు సార్ అని ఆమె చెప్పింది. వాటిని ఫైనల్ చేయాలి అంటుంటే రాజీవ్ ను చూసుకోమని చెప్పు అన్నాడు. ఇదే టైంలో బాస్ తిట్టాడే, ఆ వ్యక్తి ఆఫీస్ లోకి వస్తున్నాడు. వచ్చిందే లేటు. రాగానే ఫోన్ మాట్లాడుతున్నాడు. లోపలకు రాగానే అతన్ని రాజీవ్ కోపంగా చూశాడు. అప్పుడు మీరా డిజైనర్ ను రాజీవ్ దగ్గరికి తీసుకెళ్లింది. ఎండి సార్, ఇతనితో మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకో అని చెప్పారు. ఈ రోజు ఈవినింగ్ వరకు డిజైన్స్ ఫైనల్ చేయాలట అని చెప్పింది. అదే టైంలో ఇంకొక ఉద్యోగిని తీసుకుని రాజీవ్ విడిగా ఉన్న ఒక రూమ్ కు వెళ్ళాడు. ఎప్పుడు రా మేనేజర్ లోపలికి వెళ్తాడు, మనం ఎప్పుడు ఎస్కేప్ అవుదామా అని ఇద్దరు వెయిట్ చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ సిగరెట్ తాగడానికి వెళ్తుంటే నేను వస్తా అని వాళ్ళతో పాటు ఒక అమ్మాయి వెళ్ళింది. లోపల పనిచేసే ఒక లేడీ మొత్తం క్లీన్ చేస్తోంది. ఇదే టైంలో ఎండి రెస్ట్ రూమ్ కు వెళ్తున్నాడు. అప్పుడు బయట టీ తాగడానికి వెళ్లిన ముగ్గురిని చూపించారు. ఆరామ్స్ గా కూర్చుని స్నాక్స్ తింటున్నారు. ఇంకోవైపు లోపల అందరూ కూర్చుని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇదే టైంలో మేనేజర్ రాజీవ్ కు రెండో బాస్ నుంచి కాల్ వచ్చింది. అతని పేరు గిబ్సన్. అతడు చాలా సేపటి నుంచి ఎండికి కాల్ చేశాడు, కానీ అతడు ఫోన్ తీయకపోవడంతో మేనేజర్ కు కాల్ చేశాడు. అతడు ఫోన్ తీసుకొచ్చి బాస్ కి ఇద్దామని అనుకున్నాడు, కానీ బాస్ క్యాబిన్ లో లేడు. ఎండి టాయిలెట్ కు వెళ్ళాడని తెలిసింది. అందువల్ల ఆ టాయిలెట్ ముందటే వెయిట్ చేస్తున్నాడు. కానీ చాలా సేపు అయింది, బాస్ బయటకు రావట్లేదు. ఏంటి ఇతడు వెళ్లి చాలా సేపు అయిందే అని తలుపును తట్టాడు. బాస్ బాస్ అని పిలిచాడు, కానీ ఎంత తలుపు తట్టినా కూడా లోపల నుంచి సౌండ్ రావట్లేదు. ఆ తర్వాత అతడు బిగ్గరగా అరుస్తున్నాడు. అప్పుడు ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా అతన్నే చూస్తున్నారు. అందరికీ తెలిసిపోయింది ఏదో తప్పుగా జరుగుతోందని. అందరూ అక్కడికి వచ్చి సార్ సార్ అని పిలుస్తున్నారు. కానీ లోపల నుంచి డోర్ లాక్ అయింది. వేరే దారి లేక వాచ్మెన్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న కీ తీసుకుని డోర్ ను ఓపెన్ చేశారు. లోపల చూస్తే జాన్ కింద పడి చనిపోయి ఉన్నాడు. అతని తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. ఇది చూసి స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. సీన్ కట్ చేస్తే ఈ విషయం పోలీసు ప్రెస్ కు తెలిసింది. లోపలికి ఫోరెన్సిక్ టీం వచ్చింది. ఏసీపీ సందీప్ కూడా వచ్చాడు. ఈ జాన్ వేరే మినిస్టర్ యొక్క ఫ్రెండ్ అట. అందువల్ల ఈ కేసును మీరు జాగ్రత్తగా విచారించాలి అని ఉన్నతాధికారి ఫోన్ చేసి ఏసీపీకి చెప్పాడు. అప్పుడు పక్కనున్న ఒక సీనియర్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే, సార్ అతడు బాత్రూమ్ కు వెళ్ళాడు, కాలు జారి కింద పడ్డాడు, కింద పడగానే చనిపోయాడు, ఇక అంతే సార్ కేసు అయిపోయింది అంటున్నాడు. కానీ హీరో ఏమీ మాట్లాడకుండా చనిపోయిన జాన్ యొక్క ఫోన్ తీసుకుని అన్లాక్ చేసి చూస్తున్నాడు. చివరగా అతనికి గిబ్సన్ నుంచే కాల్ వచ్చింది. అతడు ఇతని యొక్క పార్ట్నర్. ఇదే టైంలో ఫోరెన్సిక్ టీం వాళ్ళు కనిపెట్టిన విషయాలు చెప్తున్నారు. చనిపోవడానికి కారణం అతడు కింద పడడం వల్ల ఫోర్స్ గా దెబ్బ తగిలింది. చాలా రక్తం పోయి చనిపోయాడు. ఎవరైనా పట్టుకుని తోసేసినట్లు, గొంతు పిసికి చంపినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బాత్రూమ్ యొక్క ఫ్లోర్ జారేలా ఏమీ లేదు. కాలు జారి కింద పడ్డాడంటే దానికి పాసిబులే లేదంటున్నారు. కొందరు అతని డ్రా ఓపెన్ చేసి చూసినప్పుడు అతడు బ్రీతింగ్ కోసం కొన్ని టాబ్లెట్లు వాడుతున్నాడు. అతనికి శ్వాస తీసుకోవడంలో ఏదో ప్రాబ్లం
ఉన్నట్లు తెలియవచ్చింది. యాక్చువల్ గా ఇతడు బాత్రూమ్ కి ఎందుకు వచ్చాడంటే షర్టు పై కాఫీ పడింది, అది క్లీన్ చేసుకోవడం కోసమే బాత్రూమ్ కు వచ్చాడు. ఇంకా సందేహపడేలా మాకేమీ దొరకలేదని చెప్తున్నారు. మాకు ఈ టిష్యూ పేపర్ దొరికిందని అది తీసిచ్చారు. దాన్ని తీసుకుని హీరో చూస్తున్నాడు. బాత్రూమ్ లో టిష్యూ పేపర్ ఉండడం అనేది సాధారణమైన విషయమే, కానీ హీరో అది కూడా గుర్రుగా చూస్తున్నాడు. ఇప్పుడు బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. అప్పుడు హీరో కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. మొదట అతనికి సందేహం కలిగింది బాత్రూమ్ డోర్ యొక్క లాక్. దాన్ని ఓపెన్ చేయడం కోసం చాలా స్ట్రగుల్ అయినట్లు కనిపించింది. మొదట లాకులు బాగు చేసే అతన్ని పిలుచుకొచ్చి దాన్ని చెక్ చేయిస్తున్నారు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత అతడు బాత్రూమ్ కు వెళ్లే ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ సీనియర్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే, సార్ అతని షర్టు పై కాఫీ పడింది, అది క్లీన్ చేసుకోవడానికి బాత్రూమ్ వెళ్ళాడు. అతడు తలుపును లాక్ చేశాడు. ఆ తర్వాత తిరిగినప్పుడు కాలు జారి కింద పడ్డాడు. కింద పడడంతో తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. లేవలేక ఆ తలుపును పట్టుకుని తీయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏర్పడిన స్ట్రగుల్ అది అంటున్నాడు. కానీ తలుపులు తెరవలేక చనిపోయాడు సార్ చివరకు అని ఆ సీనియర్ అంటుంటాడు. సార్ నా అనుభవంతో చెప్తున్నాను, ఇది ఒక యాక్సిడెంటే అన్నాడు. ఓ అలాగా సార్, అయితే దీనికి సమాధానం చెప్పండి అని ఏసీపీ అన్నాడు. ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ లో అతడు ఒక్కసారి కింద పడ్డాడంటే ఇక లేవనే లేదట. అలాంటప్పుడు తలుపులు తెరవడానికి ఎవరు సార్ స్ట్రగుల్ పడ్డారు అని అడిగాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నోరు తెరవలేదు. చనిపోయిన జాన్ గురించి ఇంకా చాలా వివరాలు తెలుసుకుంటున్నాడు. జాన్ వాళ్ళ అన్న దుబాయ్ లో ఉంటున్నాడు. వీళ్లకు చాలా ఆస్తులు ఉన్నాయి, 10 తరాలు తిన్నా కూడా తరగని ఆస్తులున్నాయి అంటాడు. కానీ జాన్ కు గిబ్సన్ అని చెప్పి ఒక పార్ట్నర్ ఉన్నాడు. అతడు వేరే ఊర్లో ఉంటాడు. ఇతడు చనిపోయిన విషయం తెలిసి అతడు కూడా వస్తున్నాడు అని చెప్పాడు. జాన్ చనిపోవడం వల్ల ఈ కంపెనీకి సంబంధించిన ఆస్తులు గిబ్సన్ కు వెళ్లేలా ఏమైనా ఉందా అని హీరో విచారిస్తున్నాడు. అప్పుడు ఆ సీనియర్ ఆఫీసర్ ఇంకొక అతనికి ఏం చెప్తున్నాడంటే, ఏంటి వీడు ఇంత సీనేస్తున్నాడు, చదివి వస్తే సరిపోతుందా, కానీ నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఇది కేవలం యాక్సిడెంటే, హత్యేమీ కాదు అంటున్నాడు. ఇంకోవైపు హీరో ఎంప్లాయీస్ యొక్క అందరి ఫోన్లు తీసుకున్నాడు. ఒక్కరు కూడా బయటికి పోవద్దన్నాడు. ఆఫీస్ కు సంబంధమే లేని ఒక డిజైనర్ వచ్చాడు కదా. అప్పుడు అతడు, సార్ నాకు ఈ ఆఫీస్ కు సంబంధమే లేదు, నేను వెళ్తా సార్ అంటున్నాడు. అప్పుడు హీరో, ఎవరు బయటికి వెళ్ళకూడదు, అందరూ మొదట ఇక్కడికి రండి అని చెప్పి అందరిని నిలబెట్టాడు. మేనేజర్ రాజీవ్ ను విచారిస్తున్నాడు. రాజీవే మొదట బాడీని చూశాడు. ఈ రాజీవ్ అనే అతడు గిబ్సన్ ఉన్నాడే, అతని దగ్గర 2-3 సంవత్సరాలు పనిచేశాడు. ఇతడు జాన్ కంటే గిబ్సన్ కే ఎక్కువగా నమ్మకస్తుడిగా ఎందుకు ఉండకూడదు అన్న కోణంలో హీరో విచారిస్తున్నాడు. ఎవరి దగ్గర స్పేర్ కీ ఉంది అని అడుగుతున్నాడు. ఆ కీ సెక్యూరిటీ దగ్గరే ఉంటుంది. అతన్ని బయటకి తీసుకెళ్లి ఒంటరిగా విచారిస్తున్నాడు. ఈ మొత్తం బిల్డింగ్ లో వీటెక్ అని జాన్ యొక్క కంపెనీ మాత్రమే ఉంది. అందులో చాలా స్పేస్ ఉంది, కానీ జాన్ ఎవరికి అద్దెకివ్వలేదు. సార్ కీ అని అరిచారు సార్, ఆ స్పేర్ కి నా దగ్గర మాత్రమే ఉంటుంది, నేనే ఇచ్చాను సార్ అని వాచ్మెన్ చెప్తున్నాడు. అప్పుడు హీరో ఒక విషయం గమనించాడు. అక్కడ ఒక సుత్తి ఉంది, అదేంటి అక్కడ పడి ఉంది అని అడిగాడు. సార్ నేనే అక్కడ పని చేస్తున్నాను, వాళ్ళు అరిచారా, అందువల్ల అక్కడే పడేసి వెళ్ళాను సార్ అని చెప్పాడు. ఆ తర్వాత వాచ్మెన్ యొక్క భార్య సింధు ఇదే ఆఫీస్ లో క్లీనింగ్ పని చేస్తోంది. ఆమెను పిలిచి జాన్ గురించి విచారిస్తున్నాడు. సార్ మా ఓనరు చాలా మంచివాడు సార్, 2 రోజుల క్రితం కూడా నాకు ఒంట్లో బాగాలేదని సెలవు అడిగాను, కానీ ఆయన 3 రోజులు సెలవు ఇచ్చి ఆరోగ్యం కుదుట పడ్డాకే డ్యూటీకి రా అమ్మా అని చెప్పాడు. జాన్ గురించి ఆమె మంచి విధంగా చెప్పింది. ఇక ఒకరి తర్వాత ఒకరిని విచారిద్దామని హీరో డిసైడ్ అయ్యాడు. కాన్ఫరెన్స్ రూమ్ కు వెళ్దామా అని ఒక ఆఫీసర్ అంటుంటే, లేదు జాన్ రూమ్ నుంచే విచారణ ప్రారంభిద్దామంటాడు. ఆ రూమ్ కు ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నాడు. విచారించి పంపించేటప్పుడు అందరి చేతిని హీరో స్మెల్ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, హత్య చేసేవారు మేము దొరకకూడదని చెప్పి గ్లౌజ్ వేసుకుంటారు కదా, ఒకవేళ గ్లౌజ్ వేసుకుంటే అవి తీసేసిన తర్వాత చేతులు కడుక్కున్నా కూడా వాసన పోదట. అందువల్లే ఒక్కొక్కరి చేతిని హీరో స్మెల్ చేస్తున్నాడు. అదంతా చూసిన సీనియర్ ఆఫీసర్ కుక్క చేయాల్సిన పని వీడు చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ హీరో మాత్రం తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను అనే ఒక అమ్మాయి యొక్క బ్యాగ్ ను చెక్ చేశాడు. లోపల చూస్తే నిద్ర మాత్రల డబ్బే ఉంది. ఏంటమ్మా ఈ మాత్రలు డాక్టర్ రాసిచ్చాడా? ఏ డాక్టర్ రాసిచ్చాడు? ప్రిస్క్రిప్షన్ ఉందా అని అడుగుతున్నాడు. సార్ కొన్నాళ్ళుగా నాకు నిద్ర రావట్లేదు, అందువల్ల పక్కనున్న మెడికల్ షాప్ లో తీసుకున్నాను సార్ అని చెప్పింది. మెడికల్ షాప్ లో ఇచ్చారా? ఏ మెడికల్ షాపు అని అడిగాడు. ఆ అమ్మాయికి మెడికల్ షాప్ యొక్క పేరే తెలియట్లేదు, జస్ట్ ఆ దుకాణంలో కొన్నానని చెప్పింది. సరే అయినా కానీ ఈ మందులు మాత్రం నీకు ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి వాడకూడదని అంటాడు. ఆ మందులను తన దగ్గరే పెట్టుకున్నాడు. నెక్స్ట్ అద్దాలు పెట్టుకున్న ఫయాజ్ అనే అతన్ని పిలిచి విచారిస్తున్నాడు. ఈ ఆఫీస్ లో జాన్ అంటే నచ్చని వారు ఎవరైనా
ఉన్నారా అని అడిగాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే, సాధారణంగా జాన్ అందరితో స్నేహంగానే మెరుగుతాడు, కానీ అతడు తిట్టే ఒకే ఒక వ్యక్తి విఘ్నేష్ అనే అతడు ఈ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు సార్ అని చెప్పాడు. అతన్ని ఫుల్ గా తిట్టేవాడు. ఆ లెవెల్లో జాన్ కు అతడు కోపం తెప్పించేవాడు సార్ అని చెప్పాడు. ఈ రోజు లేట్ గా వచ్చాడే అతని గురించే చెప్తున్నాడు. అతన్ని పిలిచి విచారిస్తుంటే, సార్ అతడు నన్ను తిట్టేవాడు కరెక్టే, అలాంటి టైంలో నేను పని నుంచి వెళ్ళిపోదామని కూడా అనుకున్నాను, కానీ నా పరిస్థితి అలాగా ఉంది, అందువల్లే ఇక్కడే పని చేస్తున్నాను సార్ అన్నాడు. సార్ బాస్ నన్ను మాత్రమే తిట్టేవాడా? ఇదిగో వీడైతే సార్ యొక్క ల్యాప్టాప్ లో బబుల్ గమ్ అతికించాడు, ఇతన్ని కూడా పట్టుకుని తిట్టాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. సరే సరే ఇద్దరు బయటికి వెళ్ళండి అని హీరో చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక అతన్ని పిలిచి విచారిస్తున్నాడు. అతని చేతి వేలికి గాయం కావడం హీరో గమనించాడు. ఈ రోజే అతని వేలు కట్ అయినట్లు అతనికి కనిపించింది. నీ చేతికి ఈ గాయం ఎలా అయింది అని హీరో అడిగాడు. సార్ డెస్క్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు తగిలి ఇలా కట్ అయింది సార్ అని చెప్పాడు. వెంటనే సీనియర్ ఆఫీసర్ ను పంపించాడు హీరో చెక్ చేయమని. అక్కడ చెక్ చేసి చూస్తే నిజంగానే దాని వల్లే అతనికి గాయమైందని తెలిసింది. ఇతడు ఇక్కడ చెక్ చేస్తుంటే డిజైనర్ అని ఒక అతడు వచ్చాడే, అతడు తన బ్యాగ్ లో ఏదో దాచి పెడుతుంటే గమనించాడు. రే ఏం దాచి పెడుతున్నావురా అని అడిగాడు. అప్పుడు అతడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పారిపోతుంటే అతన్ని పట్టుకున్నారు. బ్యాగ్ చెక్ చేస్తే లోపల గంజాయి పొట్లాలున్నాయి. అతడు ఇవి దాయడం కోసమే ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు, కానీ అదేమీ దొరకలేదు. అతన్ని పట్టుకుని ఒక చోట లాక్ చేశారు. ఇదే టైంలో కంపెనీ పార్ట్నర్ అయిన గిబ్సన్ వచ్చాడు. అతన్ని పిలిచి హీరో విచారిస్తున్నాడు. రాగానే ఏమంటున్నాడంటే, చూడండి మీరు నాపైనే సందేహపడతారు, నేనే చంపానని అనుకుంటారు. అతడు చనిపోతే షేర్స్ అన్ని నాకే వస్తాయని మీరు అనుకుంటారు, కానీ అలా వచ్చే ఛాన్సే లేదు. జాన్ బతికున్నప్పుడే ఒకవేళ అతనికి ఏమైనా అయితే షేర్స్ అన్ని వాళ్ళ అన్నకు చేరేలా అన్ని రాశాడు అని చెప్పాడు. అందువల్ల నన్ను సందేహపడడం వేస్ట్ అని అంటున్నాడు. సరే అయితే మీరు వెళ్ళొచ్చు, కానీ ఊరు లోపలే ఉండాలని చెప్పాడు. అప్పుడు అతడు వెళ్తున్నాడు. అతడు వెళ్తుంటే హీరో ఒక విషయం నోటీస్ చేశాడు. ఇక్కడున్న ఎంప్లాయీస్ తో అతడు చాలా క్లోజ్ గా ఉండడం నోటీస్ చేశాడు. ఇదంతా ఆలోచించుకుంటూ బయటకు వచ్చాడు. పార్కింగ్ కు వచ్చాడు. అక్కడ ఒక కారుకు ఉన్న స్క్రాచెస్ చూశాడు. ఈ స్క్రాచెస్ ను హీరో ఇంతకు ముందు ఒక చోట చూశాడు. అదెక్కడంటే ఇతని కారుకు కూడా ఇలాగే స్క్రాచెస్ పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడంటే డాక్టర్ కురియన్ కోస్ అని ఒక డాక్టర్ ఉంటాడు. అతడు సైకాలజిస్ట్. అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక పాప ఇతని కారుపై అలా గీసింది. అచ్చం అలాంటి డిజైన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్ లో చూశాడు. ఇదే టైంలో హీరో యొక్క టీం లోంచి ఒక పోలీస్ కాల్ చేశాడు. నేను అనే అమ్మాయి బ్యాగ్ లోంచి స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారు కదా, మా ఇంటి పక్కన ఉన్న మెడికల్ షాప్ లో కొన్నానని ఆ అమ్మాయి కూడా చెప్పింది కదా, వాటి గురించి విచారించమని హీరో ఇంతకు ముందే చెప్పాడు. విచారించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయి వాటిని మెడికల్ షాప్ లో కొనలేదు, ఆ అమ్మాయికి కురియన్ కోసే ప్రిస్క్రైబ్ చేశాడు అని వాళ్ళు చెప్పారు. ఆ మాట వినగానే ఆహా ఇదేదో కనెక్షన్ లాగే ఉందే అని అనుకుంటున్నాడు. వెంటనే హీరో లోపలికి వచ్చి, బయట ఒక కారు ఉందే, దానిపైన స్క్రాచెస్ ఉన్నాయే, అది ఎవరిది అని అడిగాడు. అప్పుడు ఒకతడు ముందుకు వచ్చి, అది నా కారే సార్, నా కూతురే ఆ స్క్రాచెస్ వేసింది సార్ అని అంటున్నాడు. ఓ అలాగా, అయితే మీ ఫోన్ మాత్రం ఇవ్వండి అని అడిగాడు. ఫోన్ పట్టుకుని లోపలికి వెళ్లి చివరిసారిగా అతడు ఏ లొకేషన్ లో తిరిగాడు అని చెక్ చేస్తున్నాడు. ఇతడు కూడా డాక్టర్ కురియన్ గోస్ ఇంటికి వెళ్ళినట్లు తెలిసిందే. ఇతని విచారణలో ఎక్కడ చూసినా కూడా ఆ డాక్టరే తగులుతున్నాడు. ఇతడే నా నెక్స్ట్ క్లూ అని నెక్స్ట్ మినిటే అతని దగ్గరికి వెళ్ళాడు. ఇంకోవైపు ఆఫీస్ లో ఉన్న వాళ్ళు మేము ఇంటికి వెళ్ళాలి, టైం అవుతోంది అని అడుగుతున్నారు. కానీ హీరో చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు, నేను చెప్పేంత వరకు ఎవరిని ఇంటికి పంపించొద్దని. అందువల్ల వారెవరిని వదలట్లేదు. హీరో కురియన్ గోస్ ఇంటికి వచ్చాడు. డాక్టర్ కురియన్ గోస్ ఆల్రెడీ హీరోకు తెలుసు. ఇప్పుడు నేరుగా అతని దగ్గరికి వచ్చి, వీటెక్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ గురించి మీకేమన్నా తెలుసా అని అడిగాడు. కంగారులో అతడు ఒక బుక్ ను కింద పడేశాడు. అప్పుడే హీరోకు డౌట్ కలిగింది, వీరి గురించి ఇతనికి ఏదో తెలుసని. ఆ కంపెనీలో ఉన్న ఒక అమ్మాయికి మీరే నిద్ర మాత్రలు ప్రిస్క్రైబ్ చేశారట కదా, ఆ అమ్మాయి గురించి మీకు తెలుసా అని అడిగాడు. సార్ ఒక రోజుకు నన్ను చూడ్డానికి 100 మంది వస్తారు, వాళ్ళందరినీ నేను ఎలా గుర్తు పెట్టుకుంటాను అని అన్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, 100లో ఒక్కరినంటే గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమే సార్, కానీ ఒకే కంపెనీకి చెందిన 13 మందిని చూస్తే అని అడిగాడు. అప్పుడు అతని చూపే మారిపోయింది. కొంతసేపటి క్రితం ఏమైందని ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇంతకు ముందు కార్ ఓనర్ ను విచారించాడే, అతని పేరు అరుణ్. అతని ఫోన్ తీసుకుని చూసినప్పుడు డాక్టర్ కురియన్ కోసు అడ్రస్ కనిపించింది. హీరో ఆ ఫోన్ ను చూస్తుంటే అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది, అది అరుణ్ ఫోన్ కానే కాదని. పొరపాటున వేరే ఎంప్లాయీ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు. అయితే అరుణ్ ఫోన్ లో కురియన్ కోసు అడ్రస్ ఉందా అని చెక్ చేస్తే అతని ఫోనే కాదు,
ఆఫీస్ లోని 15 మందిలో 13 మంది కూడా కురియన్ కోస్ క్లయింట్సే. ఇప్పుడు చెప్పండి డాక్టర్, ఏదైనా దాస్తున్నారా అని ఏసీపీ అడిగాడు. అప్పుడు అతడు అంతా చెప్తున్నాడు. కొంతసేపటి క్రితం మీరాను చూపించారు కదా, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కురియన్ కోస్ భార్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది. కడుపులో బాగా ఉన్న బిడ్డ సడన్ గా అనారోగ్యం పాలై డెలివరీకి ముందే చనిపోయింది. అప్పుడు చెక్ చేస్తే మీరా శరీరంలో ఏదో ఫారిన్ కంటెంట్ ఉండడం డాక్టర్ కనిపెట్టారు. ఆ శాంపిల్ తీసుకొచ్చి భర్త అయిన కురియన్ కోస్ కు చూపించింది. ఇదేదో తప్పుగా ఉంది, ఇదేంటో చూడమని అడిగింది. అది చెక్ చేస్తుంటే అదే ఆఫీస్ కు చెందిన ఇద్దరు ఇతని క్లినిక్ కు వచ్చారు. వారి బ్లడ్ లో కూడా అదే ఫారిన్ కంటెంట్ ఉంది. వీరందరికీ కామన్ గా ఉన్నది వీటెక్ అనే ఆఫీసు. ముగ్గురి శరీరాల్లో ఇది ఉందంటే మిగతా వారి శరీరాల్లో ఎందుకు ఉండదు అని విచారిస్తే ఆ ఆఫీస్ లో పనిచేసే 15 మందిలో 13 మంది బ్లడ్ లో ఫారిన్ కంటెంట్ ఉన్నట్లు గుర్తించాడు. దాని సైడ్ ఎఫెక్ట్ వల్లే మీరాకు అబార్షన్ అయింది. స్పెట్స్ పెట్టుకునే అతడికి సడన్ గా చూపు తగ్గింది. అరుణ్ కు జుట్టు ఊడింది. సడన్ గా ఆ ఆఫీస్ లో ఉండే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఎదురైంది. అంతా కూడా డాక్టర్ కురియన్ కోస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిద్ర లేదు, ప్రశాంతత లేదు. వారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. 13 మంది రకరకాలుగా బాధపడ్డారు. దానికి కారణం బ్లడ్ లో ఉండే ఫారిన్ కంటెంట్. ఆ కంటెంట్ ఏంటంటే HMV అనే వైరస్. ఆ వైరస్ మనిషి యొక్క DNA ను డీఆర్డర్ చేస్తుందట. అదేలా వారి శరీరంలోకి వచ్చింది. ఎవరైనా ఇంజెక్ట్ చేస్తే వారికి తెలుస్తుంది కదా అని ఆరా తీసి చివరకు డాక్టర్ కనిపెట్టాడు. ఆ ఆఫీస్ లో ఉద్యోగులకు ఇచ్చే స్నాక్స్ లో వైరస్ కలిపినట్లు తెలుసుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశారని డాక్టర్ రీసెర్చ్ చేశాడు. అప్పుడే వి ఫార్మా అని ఒక మందుల కంపెనీ గురించి అతనికి తెలిసింది. ఆ ఫార్మా కంపెనీ ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉందంటే చనిపోయిన జాన్ యొక్క అన్న పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ వి ఫార్మా గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు, కానీ పెద్ద పెద్ద డాక్టర్లకు మాత్రం అది తెలుసు. ఎందుకంటే వారు ప్రత్యేకంగా పరిశోధన చేసే గ్రూప్ ను పెట్టుకుని రోగాలకు మందులు కనిపెట్టే కంపెనీ అది అతని పేరుపై ఉండడం డాక్టర్ కు ఆశ్చర్యం కలిగించింది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే జాన్ యొక్క ల్యాప్టాప్ లోని డీటెయిల్స్ దొరికితే ఇంకా చాలా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు కూడా చాలా వివరాలు తీసుకొచ్చి ఇచ్చారు. అందులోని ఒక విషయం డాక్టర్ కు అనుమానం కలిగించింది. ఆ ఆఫీస్ లో ఉండే పంచింగ్ మిషన్ పై సందేహం కలిగింది. ఆ పంచింగ్ మిషన్ యొక్క బ్లూ ప్రింట్ జాన్ ల్యాప్టాప్ లో ఉంది. దాని గురించి రీసెర్చ్ చేస్తే అది సాధారణ పంచింగ్ మిషన్ కాదని, అది ఒక్కో ఎంప్లాయ్ శరీరంలో ఉన్న వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్పెషల్ గా తయారు చేసిన పరికరం అని తెలుసుకున్నాడు. వీరు ప్రతిరోజు పంచ చేసి లోపలికి వెళ్లేటప్పుడు వారిలోని వైరస్ ను అనలైజ్ చేస్తున్నారని చెప్పాడు. HMV అనే వైరస్ కు ఈ ఫార్మా కంపెనీనే యాంటీడోస్ కనిపెడుతోంది. పరిశోధనకు ఎలుకలను ఎలా టెస్ట్ చేస్తారో వీరు ఉద్యోగులను అలా వాడుకుంటున్నారని ఆ 13 మంది బాధితులేనని డాక్టర్ చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీటెక్ అని కంపెనీయే లేదు. బయట ప్రపంచానికి కంపెనీ ఉన్నట్లు చూపించి ఏదో ఒక పని ఇస్తూ వారికి జీతం కూడా ఇచ్చి సందేహం రాకుండా వారి మెడిసిన్ ను టెస్ట్ చేస్తున్నారని చెప్పగానే ఏసీపీ అదిరిపడ్డాడు. అందువల్లే పెద్దగా పని లేకుండా ఎంప్లాయీస్ జాలీగా తిరిగేవారు. వీరందరినీ ల్యాబ్ ఎలుకలుగా జాన్ ట్రీట్ చేశాడు. వారు వ్యాక్సిన్ నే తయారు చేస్తున్నారు, కానీ ఫస్ట్ టెస్ట్ లో ఎలాంటి ఫిల్టర్ చేయకుండా నేరుగా వేశారని చెప్పాడు. అందుకే దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉన్నాయి. నా వల్ల అయినంత వరకు నేను ఎవిడెన్స్ సేకరించాను, కానీ సమస్య ఏంటంటే వారికి అవసరమైన అన్ని రిజల్ట్ వచ్చాక వారికి ఇబ్బంది లేకుండా అన్ని ఆధారాలు నాశనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లేదు, పంచింగ్ మిషన్ ను మార్చారు, ఆ తర్వాత స్నాక్స్ లో ఏమీ కలపలేదు. అందువల్లే జాన్ ను ఏమీ చేయలేని పరిస్థితి. అతని వల్ల నష్టపోయిన 13 మందికి జాన్ పై పిచ్చ కోపం వచ్చింది. అందువల్ల వారందరినీ పిలిచిన డాక్టర్ మన దగ్గర చాలా వరకు ఎవిడెన్స్ ఉన్నాయి, చట్ట ప్రకారమే వెళ్దామని ఎంతో చెప్పి చూశాడు. కానీ వారేమన్నారంటే, సార్ అతని దగ్గర ధన బలం, రాజకీయ బలం ఉంది. ఈ ఎవిడెన్స్ అతన్ని ఏమీ చేయలేవు. అతని వల్ల ఒక్కొక్కరం నరకం అనుభవిస్తున్నాం. మా కోసం మాత్రమే మేము ఇప్పుడు చేయబోయేది లేదు. ఇలాగే అతడు ఎంతమందికి చేశాడో ఈ సొసైటీ కోసం మేము చేయబోతున్నామని చెప్పి ఆ 13 మంది బయలుదేరారు. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో డాక్టర్ కు చెప్పలేదు. నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇవే అని డాక్టర్ చెప్పాడు. ఇందులో గిబ్సన్ యొక్క పేరు ఎక్కడా వినిపించలేదు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, మొదట ఈ వి ఫార్మా ఎక్కడుందో కనిపెట్టాలి, ఆ తర్వాతే మనం ప్రాపర్ గా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు. తప్పకుండా మీ సాయం మాకు అవసరపడుతుంది, అవసరమైనప్పుడు పిలుస్తామని డాక్టర్ కు చెప్పాడు. అన్ని వివరాలు తెలుసుకున్న హీరో మళ్ళీ ఆఫీస్ కు వచ్చాడు. కానీ ఆఫీస్ లో ఒక క్రైమ్ జరిగింది కదా, మొదట అది కనిపెట్టాలని అనుకుంటున్నాడు. ఈ 13 మందిలో ఎవరో ఒకరే జాన్ ను చంపి
చంపి ఉంటారు. ఈ 13 మందిలో అంతకుని కనిపెట్టే వరకు వీళ్ళను వదిలేది లేదన్న నిర్ణయంతో హీరో వచ్చాడు. కానీ లోపలికి వచ్చేటప్పుడు జాన్ వల్ల బాధించబడిన ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఒక ఆమె చేతికి గోళ్లు లేవు, ఇంకొక అమ్మాయి స్కార్ఫ్ తో తలను దాచుకుంటోంది. ఫయాజ్ కు కళ్ళు కనిపించట్లేదు, మీరాకు గర్భమే పోయింది. ఇదంతా ఒకలాగా హీరో చూస్తున్నాడు. అతనికి పాపం అని అనిపిస్తోంది. ఆల్రెడీ వీళ్ళు అతని వల్ల చాలా నష్టపోయారు. నష్టపోయిన వారిని ఏం చేసేది అని టక్కున వారందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు మిగతా పోలీసులు వీళ్లను రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చాడు. కానీ ఒక కేసు అని వస్తే A to Z తెలుసుకోకుండా ఇతడు సరిగా నిద్ర కూడా పోడు. అందువల్ల ఫోరెన్సిక్ డాక్టర్ కు వెంటనే కాల్ చేశాడు. పోస్ట్ మార్టం అయిపోయింది, కానీ సందేహపడేలా ఏమీ లేదని ఆ డాక్టర్ చెబుతోంది. అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఓకే, కానీ ఇకపై మనం ఇంకా వెతకాలంటే ల్యాబ్ రిపోర్ట్స్ రావాలి అని డాక్టర్ చెప్పింది. అప్పుడు హీరో ఏంట్రా ఒక్క క్లూ కూడా దొరకట్లేదు అనుకుంటున్నాడు. 13 మందికి అన్యాయం జరిగింది, సరే ఆ కేసును తర్వాత విచారిద్దాం, కానీ ఈ హత్య కేసును ఛేదించాలి కదా అనుకుంటున్నాడు. చాలా ఆలోచిస్తున్న క్రమంలో ఒక విషయం గమనించాడు. చనిపోయిన కాక్రోచ్ ను కొన్ని చీమలు కలిసి తీసుకెళ్తున్నాయి. అది చూడగానే ఇతనికి ఒక విషయం తట్టింది. ఇప్పటి వరకు ఇతడు 13 మందిలో ఒక్కరు చంపి ఉంటారని ఆలోచిస్తున్నాడు. కానీ ఈ హత్యను 13 మంది కలిసి ఎందుకు చేయకూడదు అని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. టక్కున ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ ఆఫీస్ యొక్క మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని తీసి పరిశోధిస్తున్నాడు. అది చూస్తున్న కొద్దీ హీరో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అంతా కూడా హీరో కనిపెట్టాడు. ఈ 13 మంది కలిసి జాన్ ను ఎలా చంపారో చూపిస్తున్నారు. మొదట ఇద్దరిని చూపించారు. వాళ్ళు తాగుకుంటూ మాట్లాడుకుంటున్నారు. జాన్ ను ఇద్దరం కలిసి చంపుదామా లేక నేనే చంపనా అంటున్నాడు ఒకడు. అప్పుడు ఇంకొకడు ఏమంటున్నాడంటే, ఎందుకురా హత్య చేసి మనం జైలుకు వెళ్ళాలి, అతన్ని చంపుదాం, కానీ అది ఒక యాక్సిడెంట్ లాగా ఉండాలి, దానికోసం ప్లాన్ చేయరా అన్నాడు. అప్పటి నుంచి ఈ 13 మంది జాన్ ను అబ్జర్వ్ చేశారు. అతడు ఏ టైంలో కాఫీ తాగుతాడు, ఏ టైంలో నీళ్లు తాగుతాడు, ఆ తర్వాత ఏమేం చేస్తారో అంతా గమనించారు. ఇలాంటి క్రమంలో అతడు తీసుకునే ఆస్మా టాబ్లెట్ గురించి వాళ్ళకి తెలిసింది. సడన్ గా అతడు శ్వాస తీసుకోలేని పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకోకుంటే చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత దీన్ని బట్టి మనం ఏదైనా చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వారు ప్లాన్ వేస్తుంటే ఆఫీస్ తో కనెక్ట్ అయిన ఎయిర్ వెంటిలేషన్ ను చూశారు. ఆ తర్వాత ఈ 13 మంది ఒక చోట కలిశారు. వీరిలో వాచ్మెన్ అతని వైఫ్ కూడా ఉంది. వీరి ప్లాన్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆఫీస్ లో ఒకవేళ ఫైర్ ఏర్పడితే ముందు జాగ్రత్తగా బెల్ లాంటిది పెట్టారు. ఆఫీస్ నుంచి ఎంప్లాయీస్ వెళ్లిన తర్వాత 30 నిమిషాల పాటు కంటిన్యూగా అలారం మోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఫ్లోర్ అంతా కార్బన్ డైఆక్సైడ్ తో కవర్ అవుతుంది. ఆక్సిజన్ తక్కువ అవుతుంది, మంటలను కంట్రోల్ చేస్తారు. ఈ మ్యాటర్ తో జాన్ ను చంపాలని డిసైడ్ అయ్యారు. ఒక మనిషి చనిపోయాక అతని శరీరంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువై కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అధికమవుతుంది. జాన్ కున్న శ్వాస సంబంధిత సమస్యను ఉపయోగించుకుని అతనితో కార్బన్ డైఆక్సైడ్ శ్వాసించేలా చేస్తే అతడు చనిపోతాడు. పోస్ట్ మార్టం లో కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేరని ప్లాన్ వేసుకున్నారు. దాన్ని ఎలా అమలు చేయాలో కూడా మాట్లాడుకున్నారు. మొదట గార్డెన్ లో ఉన్న పైపుకు రంధ్రం పడిందని సెక్యూరిటీ గార్డ్ కొత్తది కొనాలి. దాని బిల్ ను మేనేజ్మెంట్ కు ఇవ్వాలి. పాత పైపును తీసుకెళ్లి ఒకవేళ ఫైర్ అయితే ఆ బిల్డింగ్ కు కార్బన్ డైఆక్సైడ్ సప్లై చేసే కేజ్ లాంటిది ఉంటుంది, దానిపైన పెట్టాలి. ఆ తర్వాత ఆఫీస్ లో పనిచేసే ఒక ఆయన కరెక్ట్ గా కార్ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేయాలి. అలాగే అతడు చేశాడు. స్టార్టింగ్ లో ఒక ఆయన లేట్ గా వస్తాడు, పార్కింగ్ లో ఫోన్ కూడా మాట్లాడతాడు. అది కూడా వారి ప్లానే. కారు ఆగగానే అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటుంది. అదే చోట అడ్డు కూడా ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ వెళ్లి కెమెరా నుంచి బ్లైండ్ స్పాట్ కు వెళ్ళగానే టక్కున ఏం చేశాడంటే బాత్రూమ్ కు వెళ్లే వెంట్ కు బెలూన్ ను పెట్టి దానికి వాచ్మెన్ సిద్ధంగా పెట్టిన పైపును బిగించాడు. ఆ తర్వాత సీసీటీవీలో కనిపించేలా ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత బాస్ కు నమ్మకస్తుడైన రాజీవ్ ను డైవర్ట్ చేయాలి. అందుకోసమే ఆ రోజు డిజైనర్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు. మీటింగ్ అని చెప్పి అతన్ని రూమ్ లోకి పంపించారు. బాస్ అతనికి కాల్ చేయొద్దని అతనితో పాటే ఫయాజ్ ను కూడా పంపించారు. ఎందుకంటే లోపలికి వెళ్ళాక అతడు రాజీవ్ ఫోన్ ను సైలెంట్ లో పెట్టాలి. అలాగే అతడు కూడా సైలెంట్ లో పెట్టాడు. ఆ తర్వాత బాస్ ను బాత్రూమ్ కు వెళ్లేలా చేయాలి. అది చేయబోయేది సెక్యూరిటీ గార్డ్ యొక్క భార్య. అందుకోసం ఆమెకు పక్కాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎలాగైనా చేసి పేపర్ ముక్కను కాఫీ వచ్చే పైప్ లో ఇరుక్కుపోయేలా చేస్తే కాఫీ స్ప్రే అవుతుంది. అది వర్కౌట్ కాకుండా ఎలాగైనా చేసి అతన్ని బాత్రూమ్ కు వచ్చేలా చేయాలని ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బాస్ లాక్ చేయకుండా లోపల నుంచి లాక్ కావాలి. అతడు బయటకు
రాకూడదు. దానికి కూడా పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. నీనా అనే అమ్మాయి ఏం చేసిందంటే ప్రతిరోజు తనే ఆఫీస్ కు ముందు వస్తుంది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు కాకుండా ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అదేంటంటే నీళ్ల క్యాన్ ఉండే చోటు. నీళ్లు పట్టుకుంటానని వెళ్లి గోడకు అతుక్కుంటూ వెళ్లి బాత్రూమ్ ను లోపలి నుంచి లాక్ చేసే బటన్ నొక్కి ఆ తర్వాత తలుపు మధ్యలో చిన్న పేపర్ ముక్కను మడిచిపెట్టింది. ఈమె ప్లాన్ ప్రకారం ఎవరూ బాత్రూమ్ కు వెళ్లరు. బాస్ మాత్రమే బాత్రూమ్ కు వెళ్లేటప్పుడు తలుపు తెరుస్తాడు. అప్పుడు పేపర్ ముక్క కింద పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా తలుపులు లోపల నుంచి లాక్ అవుతాయి. కానీ ఎమర్జెన్సీగా బాసే తలుపు తెరిస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది కదా. అందుకోసము ఇంకో ఐడియా వేశారు. ఒక పిన్ను బయట నుంచి నెడితే లోపల నుంచి అస్సలు తలుపులు ఓపెన్ చేయరాదు. అది లోపల తట్టుకుని ఎంత గెలికినా తలుపులు తెరుచుకోవు. పని ముగియగానే ఆ పిన్ను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే ఎలాంటి సందేహం రాదని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం బాస్ ను బాత్రూమ్ లో లాక్ చేశారు. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ను రిలీజ్ చేయాలి. అందుకోసమే ముగ్గురు టీ తాగుదామని బయటకు వెళ్లారు. ఒక పక్కన టేబుల్ దగ్గర కూర్చుని స్నాక్స్ తిన్నారు కదా, అక్కడ కూడా సీసీటీవీ బ్లైండ్ స్పాట్ ఉంటుంది. ముగ్గురు కూర్చుంటే ఇద్దరే కనిపిస్తారు. కనిపించని వ్యక్తి సిగ్నల్ రాగానే కార్బన్ డైఆక్సైడ్ ను వదిలాడు. అక్కడ ఎవరూ సందేహపడకూడదంటే ఆఫీస్ లో ఒక అమ్మాయి బాగా తిని డస్ట్ బిన్ ను చెత్తతో నింపాలి. ఆ చెత్తను తీసుకొచ్చాక కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసే ప్రాసెస్ జరుగుతున్న వైపు చెత్తను వేసి సెక్యూరిటీ గార్డ్ కాల్చాలి. అప్పుడు బాగా పొగ వచ్చి వారు చేసేది ఎవరూ చూడలేరు. ఇలాగే పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ లో సెక్యూరిటీ భార్య చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. పైప్ లో టిష్యూ పేపర్ ఇరికించడానికి చాలా కష్టపడింది. ఆ పేపర్ పెట్టబోతుంటే కింద పడింది. అప్పుడు జాన్ ఆమె వైపు చూశాడు. కానీ కింద పడిన పెన్ మూతను తీసి పైన పెట్టింది. అతడు దాన్ని చూస్తున్న గ్యాప్ లో టిష్యూ పేపర్ ఇరికించింది. ఆ తర్వాత జాన్ కాఫీ కోసం వెళ్తే స్ప్రే అయ్యి షర్టు పై పడింది. తుడుచుకోవడానికి బాత్రూమ్ కు వెళ్ళాడు. ఆ నీళ్ల క్యాన్ దగ్గరున్న బ్లైండ్ స్పాట్ ను ఉపయోగించి వేరే అమ్మాయి అతడు లోపలకు వెళ్ళగానే ఆ పిన్ తో డోర్ ను లాక్ చేసింది. ఆ తర్వాత లాక్ చేసినట్లు బాటిల్ కింద పడేసి సిగ్నల్ ఇచ్చింది. వెంటనే క్లీనింగ్ చేసేటామె వ్యాక్యూమ్ ఆన్ చేసింది. చాలా సౌండ్ వస్తోంది. బాత్రూమ్ లోపల నుంచి అరిచిన శబ్దం వినిపించదు. ఈ వ్యాక్యూమ్ సౌండ్ వినిపించగానే బయట కూర్చున్న ముగ్గురిలో కెమెరాకు కనిపించని ఒక ఆయన ఆ పైపు కనెక్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేశాడు. అప్పుడు గ్యాస్ బాత్రూమ్ కు వచ్చింది. బాస్ భయపడిపోయాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ తలుపులు తెరుచుకోవట్లేదు. శ్వాస ఆడక మైకంలో కింద పడ్డాడు. పడగానే చనిపోయాడు. ఆ తర్వాత బయటున్న వ్యక్తి బెలూన్ ను తీసేసి పైపులను డిస్కనెక్ట్ చేసి వెళ్ళాలి. కానీ అనుకోకుండా సిలిండర్ దగ్గర అతని వేలికి గాయమైంది. దీని గురించి ఏసీపీ అడిగినప్పుడు సర్ది చెప్పాడు. బాస్ చనిపోయిన తర్వాత తలుపుకు పెట్టిన పిన్ తీయడం కోసం ఒక అమ్మాయిని పంపారు. కానీ పిన్ తీయడానికి వెళ్లిన అమ్మాయి అక్కడకు వెళ్ళాక మొత్తం మర్చిపోయింది. ఎందుకు వచ్చిందో ఆమెకు గుర్తుకు లేదు. ఎందుకంటే ఆమె శరీరంలో ఉన్న ఫారెన్ కంటెంట్ వల్ల మతిమరుపు వచ్చింది. కానీ ఎప్పుడూ తినే అమ్మాయి తన తలలో ఉండే పిన్ తీసి గుర్తు చేయగానే ఆమెకు జ్ఞాపకం వచ్చి పిన్ తీసేసింది. ఆ తర్వాత రూమ్ లో ఉన్న ముగ్గురు బయటకు వచ్చారు. వేలికి గాయమైన అతడు టక్కున ఆలోచించి టేబుల్ కున్న చెక్కను కదిలించి చేతిని కోసుకున్నాడు. అనుకోకుండా కోసుకున్నట్లు కెమెరా ముందు యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత అరగంటకు మేనేజర్ కు పార్ట్నర్ నుంచి కాల్ వచ్చింది. ఇక జాన్ పోయిన విషయం బయటకు తెలిసింది. యాక్చువల్ గా తలుపు మధ్యలో పెట్టిన టిష్యూ పేపర్ ను వీరు తీయాలి. కానీ మర్చిపోయారు. బాత్రూమ్ లో టిష్యూ పేపర్ సర్వసాధారణం అని వదిలేశారు. కానీ ఆ టిష్యూ పేపర్ తో సందేహం కలిగే హీరో ఇదంతా కనిపెట్టాడు. కానీ ఏం ఆలోచిస్తున్నాడంటే వీరి చేతిలో చనిపోయిన జాన్ మంచివాడేమీ కాదు. మనిషిని మనిషిగా చూడకుండా ఒక పరిశోధన వస్తువుగా చూశాడు. వారి జీవితాలతో ఆడుకున్నాడు. ఆల్రెడీ వారు మానసికంగా చనిపోయారు. ఇంకా వారిని బాధ పెట్టకూడదని హీరో అనుకున్నాడు. యాక్సిడెంటల్ గా జరిగిందని ఈ కేసును క్లోజ్ చేసి పై అధికారికి ఇచ్చాడు. ఇది చెప్పడానికి ఇంత చేసావా అంటుంటే హీరో పక్కనే ఉన్న సీనియర్ ఆఫీసర్ చాలా సంతోషపడుతున్నాడు. హీరో వెళ్ళిన తర్వాత ఇదే సార్ నేను మొదటి నుంచి చెబుతున్నాను. కానీ పెద్ద చదువులు చదివానన్న పొగరు అతడు విననే లేదు సార్ అని అంటుంటాడు. చివరకు అనుభవమే గెలిచింది అని సంకలు గుద్దుకుంటున్నాడు. కానీ దాని వెనక ఎంత క్రైమ్ ఉందో వీరికి తెలియదు అని హీరో నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. క్లోజ్ చేసినట్లు చెప్పాడు. కానీ హీరో మనసులో ఈ కేసు ఇంకా ముగియలేదు. కంటిన్యూగా విచారణ చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో డాక్టర్ కొత్త విషయం కనిపెట్టి చెప్పాడు. మొదట గిబ్సన్ కు ఫార్మా కంపెనీకి ఏ సంబంధము లేదని అనుకున్నా. కానీ సడన్ గా ఒక డాక్యుమెంట్ చూస్తే మతిపోయింది. అతడు ఒక బయోకెమికల్ సైంటిస్ట్. అతనికి ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉందని డాక్టర్ చెప్పగానే మరుక్షణమే బైక్
బైక్ పై వెళ్లిన హీరో అడవి ప్రాంతంలో ఆగాడు. డ్రోన్ తీసుకొచ్చి ఎగిరేస్తే దట్టమైన అడవిలో ల్యాబ్ ఉండడం గమనించాడు. అటువైపు వేగంగా లారీ వెళ్తోంది. ఆ లారీని పట్టుకుని హీరో ల్యాబ్ లోకి వెళ్ళాడు. ఇంకోవైపు జాన్ చనిపోవడం వల్ల అతని సీటులోకి గిబ్సన్ వచ్చి కూర్చున్నాడు. అక్కడున్న ఒక్కో ఉద్యోగి చూపు ఇప్పుడు గిబ్సన్ వైపు మళ్ళింది. నెక్స్ట్ స్కెచ్ నీకేరా అన్నట్లు చూస్తున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.